హైమావతి అయితే అలా నగలు సర్దుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఇందమ్మ వచ్చి అక్క నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. ఆ మాటలకు హైమావతి అయితే నా మనవరాలకి నా నగలన్నీ కూడా ఇవ్వాలని ఇదిగో సర్దుతున్నానని చెప్పి అంటుంది. అవునా అక్క, నగలు మాత్రమే ఇస్తావా, ఇంకేమీ ఇవ్వవా? జీవన మన కోసం మన ఇంటి కోసం ఎంత త్యాగం చేసింది. అసలు నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. అలాంటి జీవనకి నువ్వేమివ్వగలవక్క? నీ నగలు మాత్రమే ఇవ్వగలవు. రేపు పొద్దున్న జీవనాన్ని వాళ్ళు ఎలాంటి అపార్థాలు చేసుకున్నా వాళ్ళు కూడా కొనిస్తారు నగలు. అవి నగలు మాత్రమే, అంతేగాని వాళ్ళ ఆస్తిని అయితే మాత్రం ఇవ్వలేరు కదక్క. మన జీవన ఒంటరిదైపోతుంది అని చెప్పి హైమాని అయితే అలా మాటలతో కప్పిపుచ్చుతూ ఉంటుంది. ఆ మాటలకు హైమ కరిగిపోయి నిజమే, ఇందమ్మ చెప్పిన మాటలో కూడా నిజమే అనిపిస్తుంది నాకు కూడా. నా మనవరాలు జీవనాకి నా ఆస్తిని రాసిస్తాను అని చెప్పి అంటుంది. అవునక్క, ఆ ఆస్తిని రాసిస్తే జీవన కూడా సంతోషిస్తుంది కదా. తనతో పాటు తన నీ ఆస్తి కూడా వెళ్తే తనకి కూడా గౌరవంగా ఉంటుంది తన అత్తవారి ఇంటి దగ్గర అని చెప్పి ఇందమ్మ అంటుంది. ఆ మాటలకు హైమావతి అయితే సరే, నేను ఇప్పుడే లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేయమంటాను. నువ్వు మాత్రం ఈ విషయం ఎవరితో చెప్పకు. ఈ పని పూర్తయ్యాకే ఎవరితోటైనా చెప్దామని చెప్పి హైమావతి ఇందమ్మతో అంటుంది. ఆ మాటలకు ఇందమ్మ అయితే ఎస్, నాకు కావాల్సింది కూడా అదే కదా. నిన్ను ఎలాగో అలా రెచ్చగొట్టి ఆస్తిని రాయించేలా చేశాను, అది చాలని చెప్పి ఇందమ్మ అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.